నమస్కారం. కోవిడ్-19 జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సంపత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ గారు. నమస్తే మేడం. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది, ఇప్పటి వరకు ఎంతమంది కరోనా వైరస్ బారిన పడ్డారు, ఈ వివరాలు తెలియజేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి నుంచి కూడా కరోనా కొద్ది ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన నెల 15 రోజులు చూసుకుంటే కరోనా వైరస్ పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతానికి సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. సో జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 1,29,000 కరోనా టెస్టులు నిర్వహించారు. సో మొత్తంగా 11,849 మంది కరోనా బారిన పడ్డారు. అయితే ఎవరైతే కరోనా బారిన పడ్డారో వారంతా కూడా పూర్తిగా కోలుకున్నారు. కేవలం ఒక 63 మంది మాత్రమే ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 132 మంది మరణించారు. ఒక పక్క ఈ కరోనా కేసులు తగ్గినప్పటికీ జిల్లా యంత్రాంగము, వైద్య శాఖ అధికారులు కరోనా పట్ల అజాగ్రత్త వహించవద్దు, తగిన కోవిడ్ నిబంధనలు పాటించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు వారు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరి జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా సాగుతోంది, ఇప్పటి వరకు ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు? జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది చురుకుగా సాగుతుంది. అయితే మొదట్లో చాలా ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అనుకున్నంతగా ప్రజలు అనుకున్నంతగా ఉద్యోగులు కావచ్చు, మిగతా వారు కానీ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదని చెప్పవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 7,397 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్దేశించగా కేవలం 2,810 మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. దాదాపు ఒక 4,800 మంది వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి కొద్దిగా వెనుకడుగు వేశారు. అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కావచ్చు, వైద్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు గారు ప్రజలకు ఈ వ్యాక్సిన్ గురించి పదే చెప్తూ ఇది చాలా సురక్షితమైనదని, దీనివల్ల ఎటువంటి అపాయం లేదని చెప్పి ఎవరైతే ఆరోగ్యంగా లేకపోతే వారికి మాత్రమే తీసుకోకుండా ఉంటే బాగుంటాయి, తర్వాత వారు తీసుకోవచ్చు, మిగతా వాళ్ళు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి, తీసుకుంటే ఈ కోవిడ్ ని పూర్తిగా జిల్లా నుంచి తరిమివేయచ్చు అని చెప్పి వారు పదే చెప్తున్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం చెప్పుకునే వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనేది అందరికీ తెలిసినది. అయితే ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించింది ఇప్పటికే జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తో పాటు జిల్లా మంత్రి కేటీఆర్ కూడా దేవాలయ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే నెల మార్చి 10, 11, 12 ఈ 3 రోజులలో మహాశివరాత్రి యొక్క ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఇప్పటికే 1,50,00,000 కూడా నిధులు వెచ్చించింది. ఈ కోవిడ్ నిబంధనలు ఉండడంతోనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి, దానికి అనుగుణంగానే దర్శనాలు చేయాలని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. మరి జిల్లాలో ఈసారి యాసంగి పంట ఏ విధంగా ఉంది, రైతులు ఎక్కువగా ఏ పంటలు వేస్తున్నారు, వాటి వివరాలు తెలియజేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే పూర్తిగా మెట్ట ప్రాంతం. గతంలో చాలా మంది కూడా వ్యవసాయ నీరు లేక బయటకు గల్ఫ్ దేశాలకు గానీ, ముంబై గానీ ఈ ప్రాంతాలకు వలస వెళ్లేవారు. అయితే ఎప్పుడైతే కాళేశ్వరం జిల్లాలో నిండుగా ఉండడంతో ఈ స్థానికంగా ఉన్న మిడ్ మానేరు, ఎగువ మానేరు కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో చెరువులు కూడా నిండుకుండలు మారాయి. దీంతో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా నీరు పుష్కలంగా అయింది. గతంలో సాధారణంగా 70,000 ఎకరాల వరకు సాగు చేసేవారు, కానీ ఈసారి మాత్రము మొత్తం సాగు విస్తీర్ణం వచ్చేసి 1,66,000 ఉన్నది. దీంట్లో ఎక్కువ శాతము 1,63,000 ఎకరాలు కూడా వరి సాగు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులను గ్రామీణ ప్రాంత పేదలు, వలస కార్మికులు అత్యధిక పని దినాలను ఎలా వినియోగించుకున్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది విజయవంతంగా అమలు జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా 12 మండలాలు, 250 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు 90,000 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. మొత్తం కూలీల సంఖ్య వచ్చేసి 2,14,000 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 2020-21 సంవత్సరానికి అత్యధిక సంఖ్యలో మహిళలు ఈ ఉపాధి హామీని వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 55,000 కుటుంబాలకు దాదాపు 86,869 మంది కూలీలు పనిచేశారు. సో మొత్తంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి ఈ కోవిడ్ ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పనులు అనేది ఎక్కువ శాతం జరిగాయి. వీరిలో ఎక్కువ శాతం కూడా మహిళలు వినియోగించుకున్నారు. భూసార పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులను గుర్తించింది? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉండగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామం చొప్పున మొత్తం 13 పైలట్ ప్రాజెక్టులను నిర్మించారు. రైతులు తాము సేకరించిన ఈ మట్టిని భూసార కేంద్రానికి పంపించి దాన్ని పరీక్షించి దాంట్లో ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది వ్యవసాయ అధికారులకు తెలియజేయడం వల్ల ఆ రైతులు దానికి అనుగుణంగా పంటలు వేయడంతో అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదండి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సంపత్ గారు అందించిన కోవిడ్-19 జిల్లా సమగ్ర నివేదిక. ధన్యవాదాలండి సంపత్ గారు. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.